మార్వెల్ లోకి సిరీస్‌కి సంబంధించి ఎపిసోడ్ 1 ఆల్రెడీ రివ్యూ, ఎక్స్‌ప్లెయినెడ్ వీడియో లాస్ట్ వీక్‌నే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. అయితే ఇవాళ లోకి సిరీస్ యొక్క ఎపిసోడ్ 2 రిలీజ్ అయింది. ఎండింగ్ ట్విస్ట్ తోటి ఒక సర్ప్రైజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తుంది ఈ ఎపిసోడ్ 2. అయితే ఈ ఎపిసోడ్ 2లో జరిగిన స్టోరీ గురించి క్లియర్‌గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఇంతవరకు లోకి సిరీస్ ఎపిసోడ్ 2, 1 చూడనట్టయితే వెంటనే వెళ్లి చూడండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని కంటిన్యూస్‌గా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే ఎపిసోడ్ బిగినింగ్ అనేది విస్కాన్సిన్ సిటీలోని 1985 టైమ్‌లైన్‌లోని టెక్సాస్ ఈవెంట్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఈవెంట్ దగ్గరికి టీవీఏ ఏజెంట్స్ వస్తారు ఆ క్రిమినల్ వేరియంట్ ని పట్టుకోవడానికి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లోని ఆ క్రిమినల్ వేరియంట్ ఆల్టర్నేటివ్ లోకి అని చెప్పి మోబియస్ రివీల్ చేస్తాడు. అయితే ఇక్కడ మనకి ఆ ఆల్టర్నేటివ్ లోకి క్రిమినల్ వేరియంట్ యొక్క పవర్స్ ని కొంతగా చూపిస్తారు. తన దగ్గర ఉన్న పవర్స్ తోటి హిప్నోటైజింగ్ మ్యానిపులేట్ చేస్తుంది ఈ టీవీ ఏజెంట్ లో ఒకరిని. అయితే ఈ సీన్‌లోని ఆ వేరియంట్ ఏ విధంగా టైమ్‌లైన్స్ నుండి డిఫరెంట్ టైమ్‌లైన్స్‌కి ట్రావెల్ చేస్తుంది అనేది పవర్స్ ద్వారా చూపించలేదు. ఈ టీవీఏ ఏజెంట్స్ దగ్గర ఉన్న డివైజెస్‌ని తీసుకుంటుంది. దాంతో పాటు రిజిస్టర్స్‌ని కూడా. టైమ్‌లైన్ రిజిస్టర్స్ వల్ల బ్రాంచెస్ ఏర్పడితే దాన్ని సాక్రెడ్ టైమ్‌లైన్స్‌గా మార్చొచ్చు. కానీ ఇక్కడ అవేవి కూడా చేంజ్ చేయకుండానే ఆ డివైజెస్‌ని పట్టుకెళ్ళిపోతుంది ఆ ఆల్టర్నేటివ్ లోకి. అయితే ఇక్కడ మెయిన్ లోకిని క్రిమినల్ నుండి టీవీఏ ఏజెంట్ గా మారుస్తాడు మోబియస్. అయితే ఈసారి ఈ క్రిమినల్ వేరియంట్ ని పట్టుకోవడానికి ఈ మిషన్ లోని ఈ లోకిని కూడా హెల్ప్ గా తీసుకొని వెళ్తారు. దాంతోపాటు లోకికి టీవీఏ ఏజెంట్ యొక్క డ్రెస్ ని కూడా ఇస్తారు. ఈ ఆల్టర్నేటివ్ లోకి వేరియంట్ క్రిమినల్ యొక్క థాట్స్, ఆ థింకింగ్ అంతా కూడా మెయిన్ లోకి కొంతవరకైనా మ్యాచ్ చేయగలడు, కొంతవరకు హెల్ప్ అవుతాడని మోబియస్ భావిస్తాడు. అందువల్ల తనని ఏజెంట్ చేసి ఈ మిషన్ కి అయితే మాత్రం హెల్ప్ గా ఉండడని తీసుకుంటాడు. అయితే ఈ క్రిమినల్ వేరియంట్ ఆల్టర్నేటివ్ లోకి అని తెలిసింది కానీ ఆ లోకి ఏ రూపంలో ఉంటాడో, ఏ గెటప్ లో ఉంటాడో, ఈవెన్ ఏ జెండర్ లో ఉంటాడో కూడా మనకి ఇంతవరకు తెలీదు. టీవీఐ వాళ్ళకి కూడా తెలీదు. సో ఏజెంట్స్ అందరూ కలిసి 1985 టైమ్‌లైన్‌లో జరిగిన అటాక్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఈ బ్రాంచెస్ టైమ్‌లైన్‌ని సాక్రెడ్ టైమ్‌లైన్‌గా మార్చడానికి రిజిస్టర్స్‌ని పెడతారు టెంట్ లోపలికి వెళ్లి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ టైమ్‌లైన్స్‌కి ట్రావెల్ చేస్తూ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల బ్రాంచెస్ టైమ్‌లైన్స్ ఏర్పడతాయి. అంటే టైమ్‌లైన్‌లోనే డ్యామేజ్ జరుగుతుంది. అలా ఎక్కువగానే జరిగినట్టయితే మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది. దాని గురించి మనకి ఆల్రెడీ ఎపిసోడ్ 1లో చూపించారు. వీళ్ళ దగ్గర ఉన్న రిజిస్టర్స్‌ని ఆ ప్లేసెస్‌లో పెట్టి యాక్టివేట్ చేస్తే మొత్తం సాక్రెడ్ టైమ్‌లైన్ అంటే నార్మల్ టైమ్‌లైన్‌గా మారిపోతుంది. టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఏజెంట్ మిస్ అవుతుంది. ఆ ఏజెంట్ ని ఆ ఆల్టర్నేటివ్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇంతవరకు ఏ ఏజెంట్ ని కూడా హాస్టేజెస్ గా అయితే మాత్రం ఆ ఆల్టర్నేటివ్ లోకి తీసుకువెళ్ళలేదు. కానీ ఇదే మొదటిసారి తీసుకువెళ్ళింది. అయితే ఇక్కడ ఈ లోకి చెప్పేది ఏంటంటే బయటికి వెళ్తే మీరు దానికి ట్రాప్ గా గురవుతారు కాబట్టి బయటికి వెళ్ళొద్దని అబద్ధం చెప్తాడు. ఆ సీన్‌లను వీళ్ళు డిటెక్ట్ చేసి ఇక్కడ ఏ వేరియంట్ కూడా లేడు. లోకి అబద్ధం చెప్తున్నాడని తెలుసుకుంటాడు. సో ఆ డివైస్ ద్వారా వీళ్ళు డిటెక్ట్ చేస్తారని చెప్పి లోకికి తెలుస్తుంది ఆ సీన్‌లోనే. ఆ తర్వాత టీవీఏ రవోనా ఏజెంట్ మోబియస్‌కి అడుగుతుంది. ఎందుకని లోకిని నమ్ముతున్నావని. ఎందుకంటే ఏ టైంలో అయినా సరే లోకి మారిపోవచ్చని చెప్పి రవోనా అనుకుంటుంది. అయితే లోకి ఆల్టర్నేటివ్ లోకిని మ్యాచ్ చేయగలడు. ఈ మిషన్‌లో బాగా హెల్ప్‌ఫుల్ అవ్వగలడని నేను నమ్ముతున్నానని చెప్పి ఏజెంట్ మోబియస్ ఆమెతో డిస్కస్ చేసి క్లియర్‌గా చెప్తాడు. సో అప్పుడు ఆమె కూడా అతనికి అగ్రీ చేస్తుంది. అయితే ఏజెంట్ మోబియస్ కొన్ని ఫైల్స్ చదివి ఆ ఆల్టర్నేటివ్ లోకిని మ్యాచ్ చేసేలాగా తన థాట్స్ ని కనిపెట్టేలాగా ఏమైనా హెల్ప్ చేయమని లోకికి అడుగుతాడు. అయితే లోకి ఈ టీవీ హిస్టరీకి సంబంధించిన అన్ని ఫైల్స్ ని కూడా అడుగుతాడు. కాకపోతే అవన్నీ కూడా క్లాసిఫైడ్ కావడంతో వాటిని ఇవ్వడం కుదరదు. అయితే నేను ఇక్కడ ఏ ఫైల్ చదవడానికి వర్తినెస్ ఉందో ఆ ఫైల్ ని ఇవ్వండి అని చెప్పి లోకి అడుగుతాడు. అయితే ఆమె తీసుకువెళ్లి ఒక ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ ఇంకేటి కాదు లోకికి సంబంధించిన ఫైలే. సో లోకికి టీవీ హిస్టరీ గురించే కాదు అక్కడ ఏ ఫైల్ కూడా తీసుకోవడానికి ఎలాంటి వర్తినెస్ కూడా లేదు. అయితే తన ఫైల్ నే క్లియర్ గా చదవడానికి తీసుకువెళ్తాడు. అయితే అక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆస్గార్డ్ అనే ఒక ఈవెంట్ డీటెయిల్స్ యొక్క ఫైల్ ని చూస్తాడు. అయితే అది చూడగానే లోకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే తన హోమ్, తన ప్లానెట్ అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి లోకికి తెలుస్తుంది. అయితే అక్కడ ఎంతమంది బ్రతికున్నారు, ఎంతమంది చనిపోయారు అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుని దాంతోపాటు అక్కడ నో వేరియన్స్ ఎనర్జీ డిటెక్టెడ్ అని ఉంటుంది. దాని అర్థం ఆస్గార్డ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఆ టైంలోని అక్కడికి ఏ వేరియంట్ వచ్చినా వెళ్ళినా అదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి అక్కడ వేరియంట్స్ ఎనర్జీ అనేది మాత్రం డిటెక్ట్ అవ్వదు. టీవీ వాళ్ళకి ఆ డీటెయిల్స్ వెళ్ళవని చెప్పి లోకి తెలుసుకుంటాడు ఈ ఫైల్ ని చూశాక. ఎందుకంటే ఈ ఆల్టర్నేటివ్ లోకి అదర్ టైమ్ లైన్స్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ డిటెక్షన్ అనేది అదే వేరియంట్ డిటెక్షన్ అనేది టీవీ వాళ్ళకి వస్తుంది. కానీ త్వరగా రావడం లేదు. ఎందుకంటే ఈ క్రిమినల్ వేరియంట్ ఎపోకలిప్స్ జరుగుతున్న టైమ్ లైన్ లోని ఆ ప్లేసెస్ లోని హైడ్ అవుతున్నాడని చెప్పి లోకి ఏజెంట్ మోబియస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వేరియంట్స్ కి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది. ఇంతవరకు ఏజెంట్స్ ఎవరు కూడా కనిపెట్టక ముందే లోకి ఈ ఐడియా కనుక్కున్నాడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లోకి యొక్క థాట్స్, ఆ ఐడియాస్ ని ఈజీగా మ్యాచ్ చేయగలిగేది ఈ లోకియే. సో మోబియస్ అనుకున్నట్టే లోకి ఒక క్లూ అయితే మాత్రం ఏజెంట్ మోబియస్ కి చెప్తాడు. బట్ ఇది రేర్ థియరీ లాగే అనుకుంటాడు ఏజెంట్ మోబియస్. అయితే ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ చూపిస్తానని చెప్పి ఏజెంట్ మోబియస్ ని ఇటలీలోని ఒక అపోక్లిప్స్ ఈవెంట్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎందుకంటే అక్కడికి వాల్కనిక్ ఎరప్షన్ జరిగి ఆ ప్లేస్ అంతా కూడా నాశనం అయిపోతుంది. సో అపోకలిప్స్ టైం అవుతున్నప్పుడు తన డివైస్ లోని వేరియంట్ డిటెక్షన్ మీకు అయితే ఇక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి అని చెప్పి మోబియస్ తోటి అంటాడు లోకి. అయితే ఆ ప్లేస్ లో లోకి యొక్క వేరియంట్ డిటెక్షన్ అనేది ఆ డివైస్ లో రాదు. సో ఏజెంట్ మోబియస్ కి క్లియర్ గా అర్థమవుతుంది లోకి చెప్పింది నిజమే అని.
యాక్చువల్లీ లోకి ముందుగా ఈ అపోకలిప్స్ థియరీని చెక్ చేయడానికి తన రాగ్నరాక్ ఈవెంట్స్ దగ్గరికి పట్టుకువెళ్ళమని అడుగుతాడు. కానీ మోబియస్ నమ్మడు. ఎందుకంటే తన హోమ్ ప్లానెట్ కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళాలని అంటాడు. అందువల్లనే ఇటలీ అపోకలిప్స్ ఈవెంట్స్ దగ్గరికి వెళ్తారు. రవోనా ఆర్ అదర్ ఏజెంట్స్ వీళ్ళందరికన్నా ముందుగా మోబియస్ లోకిని కొంతవరకు నమ్ముతాడు. ఈ మిషన్ లో అయితే మాత్రం హెల్ప్ చేస్తాడని. సో అపోకలిప్స్ ఈవెంట్స్ ఆ ప్లేసెస్ లో అయితే మాత్రం వేరియంట్ ఎనర్జీని డిటెక్ట్ చేయలేరు. కాకపోతే ఈ క్రిమినల్ ప్రెజెంట్ ఏ అపోకలిప్స్ ఈవెంట్స్ దగ్గర ఉన్నాడు, ఏ టైమ్ లైన్ లో ఉన్నాడో వీళ్ళకి క్లియర్ గా తెలియదు. అయితే లోకి మరొక క్లూ ఇస్తాడు ఏజెంట్ మోబియస్ కి. సో ఆ క్లూతో అయితే మాత్రం ఏజెంట్ మోబియస్ కి ఇంకొకటి కూడా అర్థమవుతుంది. అదేంటంటే ఈ వేరియంట్ ఇప్పటి వరకు చేసిన హత్యలలోని తన రూపాన్ని మార్చుకుని అందరినీ హత్య చేసిన తర్వాత ఒక పాపకి చాక్లెట్ ఇచ్చి వెళ్తాడు. ఆ ప్లేస్ మనకి ఆల్రెడీ ఎపిసోడ్ 1 లోని చూపించారు. అయితే ఆ చాక్లెట్ ని ఏజెంట్ మోబియస్ కలెక్ట్ కూడా చేస్తాడు. అయితే దాన్ని ఒక ఎవిడెన్స్ గా ఉంచి వెళ్తాడు. అయితే ఆ ఎవిడెన్స్ ఇప్పుడు తీసి ఆ చాక్లెట్ 2042 2050 మధ్యలో చెందింది. సో ఆ టైంలో ఏ అపోకలిప్స్ ఈవెంట్స్లో అయినా సరే ఈ క్రిమినల్ తప్పించుకుని అక్కడ హైడ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు మోబియస్ అండ్ లోకి. టీవీఏ దగ్గర పాస్ట్ ప్రజెంట్ మాత్రమే కాదు ఫ్యూచర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. అయితే ఫ్యూచర్లోని 2042 2050 మధ్యలో వచ్చిన అపోకలిప్టిక్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో వీళ్ళిద్దరు కూడా చెక్ చేస్తారు. అయితే 2015లోని ఈవెంట్స్ అయితే మాత్రం సిమిలర్గా ఉంటాయి ఈ ఆల్టర్నేటివ్ లోకి. ప్రెసెంట్ ఎంసీయూ టైమ్ లైన్ 2023, కానీ లోకి ఉన్న ఈ టీవీఏ టైమ్ లైన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అని ఆ ఏజెంట్ మోబియస్ ఆల్రెడీ చెప్పాడు. ఏజెంట్ రవోనా యాక్చువల్ అయితే మాత్రం పర్మిషన్ ఇవ్వనని చెప్తుంది. కానీ ఈ క్రిమినల్ వేరియంట్ ని పట్టుకోవడానికి నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఈ ఒక్కసారే ఇస్తున్నాను, కానీ లోకిని నమ్మడం చాలా ప్రమాదకరమని చెప్పి ఆమె చెప్తుంది. లోకిని నేను హ్యాండిల్ చేస్తాను, ఈ ఒక్కసారి నన్ను నమ్మని చెప్పి పర్మిషన్ తీసుకుంటాడు ఏజెంట్ మోబియస్. అయితే ఈసారి కూడా లోకికి వెపన్ ఇవ్వరు. ఎందుకంటే లోకికి వెపన్ ఇస్తే మనుషుల్ని చంపడం చాలా ఈజీగా తను చేస్తాడు, ఎలాంటి ఆలోచన కూడా లేకుండా. సో లోకికి ఇవ్వడం ప్రమాదం అని టీవీ ఏజెంట్స్ ఎవరు. అయితే 2050 అపోకలిప్టిక్ ఈవెంట్స్ అదే సైక్లాన్స్ వచ్చే టైంలోని కరెక్ట్గా ఒక మాల్ ప్లేస్కి అయితే సిగ్నల్స్ వస్తాయి. అక్కడికి వీరు వెళ్తారు. 1985లోని అటాక్ చేసి ఒక టీవీ ఏజెంట్ని పట్టుకువెళ్ళిన ఆల్టర్నేటివ్ లోకి ఇక్కడే బంధిస్తాడు. దాంతోపాటు కొంతమంది హాస్టేజెస్ కూడా ఆ మాల్లోనే ఉంటారు. అయితే ఆ ఆల్టర్నేటివ్ లోకి సీక్రెట్ కెమెరాస్ ద్వారా వాళ్ళని చూస్తూ ఉంటాడు. దాంతోపాటు 19 మినిట్స్ సెట్ చేసి కరెక్ట్గా తన దగ్గర ఉన్న రిజిస్టర్స్ ఇవన్నిటిని యాక్టివేట్ చేసి వెళ్ళిపోతామని అనుకుంటాడు. దాంతోపాటు తన దగ్గర ఉన్న పవర్ తోటి చాలా మందిని హిప్నటైజ్ మ్యానిపులేట్ చేయడమే కాదు, వాళ్ళలోకి ఎంటర్ అవ్వగలడు కూడా. సో అదే విధంగా ఈ ఏజెంట్ లోకి ఎంటర్ అవుతాడు ఆల్టర్నేటివ్ లోకి యొక్క వెర్షన్. దాంతోపాటు 1985లో మిస్ అయిన ఏజెంట్ ని టీవీ ఏజెంట్స్ మోబియస్ వీళ్ళందరూ కూడా కనుగొంటారు. అయితే ఇక్కడ ఒక టీవీ ఏజెంట్ లోకి ఎంటర్ అవుతాడు ఆల్టర్నేటివ్ లోకి. దాంతోపాటు ఆ తర్వాత ఆ షాప్ లో ఉన్న ఒక మెంబర్ లోకి కూడా ఎంటర్ అవుతాడు. అయితే లోకి నీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి తనకి అడుగుతాడు. అయితే తనైతే మాత్రం క్లియర్ గా సమాధానం చెప్పకుండా లోకి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. 1985లో మిస్ అయిన ఏజెంట్ ఇక్కడ వాళ్ళకి దొరికిన తర్వాత నేను అది చూశాను, అది నిజం అని అంటుంది, కానీ క్లియర్ గా అయితే మాత్రం ఏమీ చెప్పదు. అయితే ఇక్కడ మెయిన్ లోకి ఈ మాల్ లోని టీవీ ఏజెంట్స్ దగ్గర కాకుండా సెపరేట్ ప్లేస్ లకి అలా వెళ్ళిపోతాడు. ఆల్టర్నేటివ్ లోకి అలా అటాక్ చేస్తూ ఉంటుంటే నీ ట్రూ ఫేస్ ని చూపించని చెప్పి లోకి గట్టిగా అరుస్తాడు. అయితే అక్కడికి వస్తుంది లేడీ లోకి. ఆల్రెడీ మనకి ఈ సిరీస్ లోని లేడీ లోకి ఉన్న విషయం తెలిసిందే. ఇంతవరకు తన పవర్స్ ని యూజ్ చేసి అదర్ మెంబర్స్ లోకి ఎంటర్ అయ్యి అటాక్ చేస్తుంది. ఈసారి అయితే మాత్రం తన ట్రూ షేప్ ని చూపించింది లేడీలోకి. అయితే తన పేరు లోకి అని నచ్చలేదు, ర్యాండీగా పెట్టుకున్నా అని చెప్పి అంటుంది. దాంతోపాటు తన దగ్గర ఉన్న ఆ రిజిస్టర్స్ ని అదే ఏజెంట్స్ దగ్గర తీసుకున్న ఆ రిజిస్టర్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ కి డిఫరెంట్ టైమ్ లైన్సెస్ కి పంపించేస్తుంది. దానివల్ల చాలా ఎక్కువ బ్రాంచెస్ టైమ్ లైన్స్ అనేవి కూడా ఏర్పడుతుంటాయి. ఇంకొద్దిగా అయితే మాత్రం పెరిగితే ఖచ్చితంగా మల్టీవర్స్ అంతా కూడా ఏర్పడుతుందని చెప్పి టీవీ ఏజెంట్స్ గమనించి అందరూ కూడా వెంటనే దాన్ని ఆపడానికి వెళ్తారు. అయితే అక్కడికి లేడీ లోకి వేరే ప్లేస్ కి ఎస్కేప్ అవుతుంది. దాంతోపాటు మెయిన్ లోకి కూడా తనతో పాటే ఎస్కేప్ అయిపోతాడు ఏజెంట్స్ నుండి. ఏజెంట్స్ దగ్గర ఉన్న ఆ రిజిస్టర్స్ ని యూజ్ చేసి సాక్రెట్ టైమ్ లైన్ గా మార్చడమే కాదు, బ్రాంచెస్ టైమ్ లైన్ గా కూడా మార్చని మనకి ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో చూపించారు. ఆ బ్రాంచెస్ దారుణంగా ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఇంకొద్దిగా ఇంక్రీజ్ అయితే మల్టీవర్స్ అనేది ఏర్పడుతుంది. టీవీ ఏజెంట్స్ తోటి లాయల్ గా ఉన్నాడు లోకి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే టీవీ కీపర్స్ ని తప్పించి టీవీని రూల్ చేద్దామని అనుకుంటాడు లోకి. ఆ విషయాన్ని ర్యాండీ తోటి చెప్తాడు. అయితే టీవీని రూల్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదని చెప్పి లేడీ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఏజెంట్స్ అందరూ కూడా వద్దు అంటున్న మెయిన్ లోకి కూడా ఆమెతో కలిసి ఎస్కేప్ అయిపోతాడు. లేడీ లోకిని ఇంత ఫాస్ట్ గా చూపించడం, దాంతోపాటు మెయిన్ సాక్రెట్ టైమ్ లైన్ గా ఉంటూ బ్రాంచెస్ టైమ్ లైన్ అంత ఫాస్ట్ గా ఏర్పడడం నెక్స్ట్ ఎపిసోడ్ మీద క్యూరియాసిటీని ఆడియన్స్ కి చాలా ఎక్కువగా పెంచుతుంది. ఈ ఎపిసోడ్ చూస్తుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ లో మల్టీవర్స్ చూస్తామా అనే ఎక్సైటింగ్ కూడా పెరుగుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీద, ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.